చట్టసభలో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని జనగణనలో కులగణన చేపట్టాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణ డిమాండ్ చేశారు. విద్యానగర్లో బీసీ భవన్లో బీసీ నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఇక పార్లమెంట్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి చట్టసభలో రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని బీసీలు ఎంతో కాలంగా పోరాటం చేస్తున్నారని అన్నారు. దీనికి కొంతమంది మాత్రమే స్పందించారని, అందులో ఏపీ సీఎం జగన్ ఒకరున్నారని అన్నారు. ఒక కేంద్రంలో అన్ని పార్టీలు బీసీలకు న్యాయం చేయాలని ప్రయత్నిస్తుంటే ఒక బీజేపీ ప్రభుత్వం మాత్రం బీసీలకు వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటుందని మండిపడ్డారు. పిల్లలు మా వాట మాకిమ్మని గొడవ చేస్తారు, అల్లరి పెడతారు. కానీ ఈ దేశంలో వచ్చిన బీసీలకు మూలవాసులు, ఈ దేశ సంపద సృష్టించినటువంటి వాళ్ళు, వీళ్ళకి ఇవ్వకుండా ఎన్ని రోజులు మభ్య పెడతారు, ఎన్ని రోజులు మా చూసి మారవ్యాయ చేస్తారని హెచ్చరిస్తున్నారు. అందుకే బీజేపీ పార్టీ మీ దగ్గరనే ఉంది కథ అంతా. అందరూ స్పందిస్తున్నారు, అందరూ మేము బీసీలకు న్యాయం చేస్తామంటారు, బడ్జెట్ ఇస్తాము, చట్టసభలో రిజర్వేషన్లు ఇలా గణన చేస్తామంటారు. మీరెందుకంటారు? మీకేం రోగమైందని చెప్పి నేను అడుగుతాను. మేము వదిలిపెడతామా? ఇవ్వకపోతే మా వాట మేము తీసుకునే వరకు ఎవరిని వదిలిపెట్టాం. ఇది ధర్మయుద్ధంలో మేమే గెలుస్తాం. రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో బీజేపీ పార్టీ ఇప్పటివరకు కూడా రిజర్వేషన్ల పైన స్పష్టీకరణ తెలియజేయకపోవడం అనేది చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే అన్ని పార్టీలు, కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎం, అదేవిధంగా అన్ని పార్టీలు కూడా రిజర్వేషన్లు, బీజేపీ వస్తే రిజర్వేషన్లు ఎత్తేస్తాయి, బీజేపీ వస్తే రైల్వే కానీ అదేవిధంగా బ్యాంకులు కూడా అన్ని ప్రైవేటీకరణ చేస్తారు. కాబట్టి బీసీ ఎస్టీలారా జాగ్రత్త. మరి బీజేపీకి ఓటేస్తే అన్ని స్పష్టం లేకుండా